నమస్తే, కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తి సచివాలయం ఎదుట సిపిఐ నిరసన. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోనే లచ్చానుపల్లి రోడ్లో గల సచివాలయం ఎదుట సోమవారం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సిపిఐ మండల కార్యదర్శి రామదాసు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం సచివాలయ అధికారి నవీన్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు 3 సెంట్లు స్థలం, పట్టణాల్లో ఉన్నటువంటి పేదలకు 2 సెంట్లు స్థలం కేటాయించాలని, మరి గతంలో ఉన్నటువంటి టీచుకో ఇళ్లను కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టి లబ్ధిదారులకు ఇవ్వాలని, అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని, మరి గత వైసీపీ ప్రభుత్వం సెంటు స్థలాల్లో జగనన్న కాలనీలు నిర్మించారు. అవి యోగదాయకంగా లేవు కాబట్టి మరి అందులో కూడా కొంతమందికి పట్టాలు ఇవ్వాల్సింది. ఇంకా మరి వారికి కూడా ఆ పట్టాలు ఇచ్చి మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఎందుకంటే మరి పట్టణాలకు దూరంగా మరి గుట్టల్లో వంకల్లో ఈ కాలనీలు ఉన్నాయి కాబట్టి మౌలిక సౌకర్యాలు కల్పించాలని, మరి ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినట్టే వాగ్దానాలు నెరవేరుస్తామని మేము నమ్ముతున్నాం. మరి మీది మంచి ప్రభుత్వం కాబట్టి వెంటనే మంచి పనులన్నీ కూడా చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి రమేష్, గుత్తి పట్టణ కార్యదర్శి రాజు యాదవ్, మండల సహాయ కార్యదర్శులు మధుసూదన్ రావు, నరసింహయ్య, సీనియర్ నాయకులు షఫీ, పొన్నూరు సాహెబ్, మహిళా సంఘం నాయకురాలు మహమ్మదా, నూర్జహాన్, కార్మిక నాయకులు రజాక్ మరియు ఆటో మిత్రులు పాల్గొన్నారు. మరి ఈరోజు స్టేట్ పేరుగా కాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీకి అనుబంధ సంబంధమైన వ్యవసాయ సంఘం కార్యదర్శి ఆధ్వర్యంలో ఈరోజు మన సచివాలయం కాడ పట్టణాలలో 2 సెంట్లు, పల్లెలలో 3 సెంట్లు ఇవ్వాలని, తర్వాత ఇల్లు కట్టుకునేదానికి 5 లక్షలు ఇవ్వాలని పక్కన పట్టణ కాదు. మరి ఈ విషయం పైన మన నియోజకవర్గ సహాయ కార్యదర్శి రమేష్ మాట్లాడతాడని కోరుతున్నాం. మనకి గతంలో వైసీపీ పీరియడ్లో పట్టణాలలో 1 సెంటు, పల్లెలలో 1.5 సెంటు, పల్లెలలో 1.5 సెంటు అట్లా ఇచ్చినారు. అప్పటికే ఉద్యమాలు చేసామన్నమాట. పట్టణాలలో మనకి 2 సెంట్లు ఉండాలల్లా, పల్లెలలో 3 సెంట్లు ఉండాలని. ఆ విధంగా ఈకోకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యక్తం చేసింది. ఇప్పుడు టీడీపీ హయాంలో వచ్చినప్పటికీ వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నారు. పేద ప్రజలకి ఆ స్థలాలు కేటాయించిన అప్పట్లో జాప్యం జరిగింది. అందుకని వైసీపీ పేరులో జాప్యం జరిగిన దానికి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో పేద ప్రజల్ని ఆదుకొని ఆ పట్టణాలలో 2 సెంట్లు, పల్లెలలో 3 సెంట్లు ఇచ్చి దానికి కట్టుకుండేకి మనకు 5 లక్షల చొప్పున పేదలకు అందించినటువంటి అయితే వాళ్ళు సొంత గృహాలలో ఈ బాడిగలంతా కట్టుకోలేక చాలా ఇబ్బంది పాలవుతున్నారు, అప్పుల పాలుగానే అయినారు. అట్లా మనకి గవర్నమెంట్ తరఫు నుంచి ఒక 5 లక్షల రుణం ఇప్పించి వాళ్ళకి ఆ సబ్సిడీ ఇప్పించినట్లయితే సొంత ఇంటి కళ నెరవేరుతుంది. అలా చేసినట్లయితే పేద ప్రజలను ఆదుకునేట్టు వారైతారు. మనకి పక్కా గృహాలు అనేది నిర్మించబడతాయి. ఎక్కడ పడితే అక్కడ అర్థాంతరంగా ఆగిపోయిన ఇళ్ళని వెంటనే ఇది చేయాల. టిట్కో హౌసెస్ కానీ చాలా మటుకు డబ్బులు వెచ్చించి అది నిరుపయోగంగా పడి ఉన్న టిట్కో హౌసెస్ కానీ మనకి ఇప్పుడు తెలుగుదేశం వచ్చి దగ్గర 6 నెలలు కావస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తామంటున్నారు. ఎంక్వైరీ అవన్నీ ఇవి అయిపోయినాక అవి వచ్చి 2 సంవత్సరాలు అయ్యేంత వరకు మళ్ళా జాప్యం జరుగుతుంది. టక్కన టిట్కో హౌసెస్కి వచ్చి దాన్ని ఇయ్యాల. లేకోకుంటే గతంలో మేము ఇది ఒక కార్యక్రమం పెట్టి మేము హౌసింగ్ అని ఓపెన్ చేసినాం. అట్లా గతంలో కానీ చేయకోకుండా ఇప్పుడైనా చంద్రబాబు వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇప్పటికైనా దానికి తీసుకొని టిట్కో హౌసెస్ మనకి సత్వరమే స్పందించి దానికి పెరిగిన చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఇవ్వాలి. పేదలకు గ్రామాలలో 3 సెంట్లు స్థలాల్లో 2 సెంట్లు స్థలాలు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు మంజూరు వెంటనే చేయాలి. ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు వెంటనే. వదిలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వదిలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం
ఆధ్వర్యంలో నవంబర్ 18న వ్యక్తిగత అర్జీ సమర్పణ గ్రామ సచివాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని మరి ఈ నెల 18వ తారీఖు స్టేట్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు అయితేనేమి సిపిఐ అయితేనేమి మరి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్ కాల్ ప్రకారం ఈరోజు సచివాలయం దగ్గర ధర్నా చేయడం జరుగుతున్నది. మరి గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు అని చెప్పి గతంలో మరి తెలుగుదేశం ప్రభుత్వం వాగ్దానం ఇచ్చింది. మరి అదే వాగ్దానాన్ని ఇప్పుడు నెరవేర్చాలని చెప్పి మరి సిపిఐ పార్టీ అయితేనేమి కార్మిక సంఘాలు అయితేనేమి పెద్ద ఎత్తున దీనిపైన నినాదం చేస్తూ ధర్నాలు చేస్తున్నారు. మరి అదేవిధంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో కట్టినటువంటి జగనన్న కాలనీలలో కొన్ని పట్టాలు కూడా ప్రజలకి వీలేదని చెప్పి మరి కొద్దిమంది మా దగ్గరకు వచ్చి అడగడం జరిగింది. అవి కూడా మరి సక్రమంగా జగనన్న కాలనీలో ఉన్నటువంటి పట్టాలని కూడా సక్రమంగా పంచి మరి అదేవిధంగా టీట్కో ఇల్లు అయితేనేమి గతంలో టీట్కో పైన కూడా పెద్ద ఎత్తున చేశాం. మరి టీట్కో ఇళ్ళ పైన కూడా మరి చేస్తామని చెప్పి వాళ్ళు వాగ్దానం ఇచ్చారు. అవి కూడా వెరిఫికేషన్ చేసి ఇప్పుడు 100 ఇళ్ళు ఇక్కడ టీట్కోవి రెడీగా ఉన్నాయి. దానిని మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీ వాళ్ళ ఆధ్వర్యంలో దాన్ని మరి ఆక్యుపై చేసుకొని దాన్ని వెంటనే మరి లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి మండల సహాయ కార్యదర్శి మధు గారు, అదేవిధంగా నరసింహయ్య గారు, పట్టణ కార్యదర్శి రాజు గారు, మరి మహిళా సంఘం నాయకురాలు ఇద్దరు మరి మమతా గారు, అదేవిధంగా నూర్జహాన్ గారు, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు రజాక్ గారు, మరి ఆటో వాళ్ళు కూడా పాల్గొన్నారు, రైతు సంఘాలు, మరి అదేవిధంగా సీనియర్ నాయకులు, మరి నియోజకవర్గం సహాయ కార్యదర్శి రమేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ముఖ్యమైన విషయం ఏమంటే మేము వ్యక్తిగత అర్జీలను ఇంకొక నెల తర్వాత కానీ మొత్తం వార్డులలో ఉన్న 25 వార్డులలో మరి మేము కూడా ఇంటింటికి తిరిగి లేనోళ్ళని ఆ అర్జీలని స్వీకరించి మరి ఎంతమంది అయితే లేనోళ్ళు మాకి మరి వాళ్ళ అర్జీలు పెడతారో వాళ్ళందరినీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ కానీ మున్సిపాలిటీల ముందర కానీ పెద్ద ఎత్తున ఆ లిస్ట్ ఇచ్చి దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఇంటి స్థలాలు అయితే పంచుతామని వాగ్దానం చేసిందో అప్పుడు లేనోళ్ళందరికీ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని మరి ఈ ప్రభుత్వము మరి అమలు చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశం. అందుకనే మరి ఈ కార్యక్రమమే ముఖ్యం. ఎందుకంటే అర్జీలు ఇక్కడ సమర్పించాలా. ఈ మధ్య కాలంలో మరి అడ్మీలు అయితేనేమి స్టాఫ్ తక్కువైపోయింది. సచివాలయాల కాడ కార్యక్రమం ప్రజలకి సౌకర్యార్థం లేదు. సచివాలయాలు మరి చాలా అధ్వానం అయిపోయినాయి. దానిపైన కూడా మరి మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఓకే. మరి ఈరోజు పట్టణాలలో 2 సెంట్లు, పల్లెలలోన 3 సెంట్లు ఇవ్వాలని అప్పుడే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినారు. అదే మేము కానీ అదే డిమాండ్ చేస్తున్నాం. 5 నెలలు అయిన తర్వాత కానీ దాని విషయంలోనే ఏమి చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదు. అందువలనే ఈరోజు స్టేట్ కాలువల రైతు సంఘం, తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంబంధమైన వ్యవసాయ కార్మికుల సంఘము ఈరోజు సచివాలయం దగ్గర అర్జీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అన్ని సచివాలయాల ఎదుట నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. మరి ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు, అదేవిధంగా పేద ప్రజలకు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున ఈరోజు సచివాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నాము. మరి గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టిడ్కో గృహాలను వాళ్ళే కట్టించడం జరిగింది. మరి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టేశారు, పూర్తిగా ఆపేశారు. వాళ్ళు ఇస్తామని చెప్పేసి పట్టాలను కూడా తీసుకొని బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి మీకు పూర్తి చేసి ఇస్తామని చెప్పేసి దాన్ని కూడా అలాగే ఉంచారు. మరి ఈసారి టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళే స్టార్ట్ చేశారు కాబట్టి దాన్ని ఎంత త్వరగా అందజేస్తే అంత మంచిదని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. లేదంటే ముందున ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి
భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల కార్యదర్శి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. టిప్పులు చాలా మంది మోసపోయినారు. 600 మేము డీడీ కట్టినాము, అది ఎట్లా నిలబెట్టేసినాడు. దానికి మళ్ళీ ఇప్పుడు వయసు వచ్చినప్పుడు లేదు, మీకు ముందే ఇచ్చినారు, మీకు ముందే ఇల్లు వచ్చింది కదా, ఇప్పుడు లేదంటున్నారు. మాకు అక్కడ ఇక్కడ కాకుండా ఉంది. మాకు టిప్పు ఇల్లు కట్టిందని మాకు అవే ఇల్లు ఇచ్చేసేయండి.